హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు లారీ డాన్స్ ఫిట్నెస్ అకాడమీ. సో లాస్ట్ ఎపిసోడ్లో మేము ఒక లోయర్ బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజ్ని ఒకటి చేసామండి. సో 10 కౌంట్స్తో ఒక 3 రౌండ్ చేసాము. సింపుల్ ఎక్సర్సైజ్, చాలా ఈజీ ఎక్సర్సైజ్, స్టాండింగ్లో ఉన్న ఎక్సర్సైజెస్. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు చేయండి రెగ్యులర్గా. మీరు చేయడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సో ఈ ఎపిసోడ్లో కూడా మేము ఒక ఎక్సర్సైజ్ని సెలెక్ట్ చేసుకున్నాము లోయర్ బ్యాక్ ఫ్యాట్ తగ్గడానికి. సో ఆ ఎక్సర్సైజ్ని మేము 10 కౌంట్స్తో 3 రౌండ్ చేస్తాము. సో తప్పకుండా మా వీడియోస్ని ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా మేము యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్న వీడియోస్ని ఫాలో అవ్వండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు లోయర్ బ్యాక్ ఫ్యాట్ సంబంధించిన ఎక్సర్సైజ్ నాతో పాటు చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హరిప్రియ. సో ఈ ప్రోగ్రామ్ మేము ముఖ్యంగా చేయడానికి మాకు సహకరిస్తున్నవారు లక్ష్మీశ్రీ హెయిర్ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ బెంగళూరు అండి, అలాగే శ్రీ సాయి బ్యూటీ పార్లర్ అనంతపూరు, శేఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనంతపూరు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మన వీడియోస్లో ఉంటాయి. డీటెయిల్స్ కోసం వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఓకే, మరి అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలాగా 2 లెగ్స్ రెండు ఓపెన్ చేయాలి. లెగ్స్ ఇలా 2 feet డిస్టెన్స్ ఉండాలి. హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ షోల్డర్కి సమానంగా ఉండాలి. ఇలా లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత అప్పర్ బాడీ ఫ్రంట్కి ఇలా బెండ్ చేస్తూ ఇలా ఫ్లోర్కి టచ్ చేయాలి. నెక్స్ట్ పొజిషన్కి రావాలి. తర్వాత రైట్ సైడ్ ఇలా ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ మిడిల్ పొజిషన్, సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి ఇలా అప్పర్ బాడీ డౌన్ చేసి టచ్ చేయాలి. నెక్స్ట్ స్ట్రైట్ మిడిల్ పొజిషన్, నెక్స్ట్ లెఫ్ట్కి ఇలా ట్విస్ట్ చేయాలి, మరి పొజిషన్కి రావాలి. ఇలాగా రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి చేయాలి. 10 కౌంట్ చేద్దాం. ఓకే, లెగ్స్ రెండు ఓపెన్, డబుల్ హ్యాండ్స్ ఇలా లాక్ చేయాలి, ఫ్రంట్కి రిలీజ్ చేసి రెడీ. డౌన్ 1 2 3 4. ఇది 1 కంప్లీట్ అయినట్టు. సేమ్ ఎక్సర్సైజ్ మనం లెఫ్ట్ గాని చేద్దాం. రెడీ 1 2 3 4. థర్డ్ 1 2 3 4. ఫోర్త్ 1 2 3 4. ఫిఫ్త్ 1 2 3 4. Sixth 1 2 3 4. Seventh 1 2 3 4. Eighth 1 2 3 4. Ninth 1 2 outside 3 4. Last 1 2 3 4. రైట్, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసామండి. సో ఈ ఎక్సర్సైజ్ని ఎక్కువ లోయర్ బ్యాక్ పెయిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇలా ఫ్రంట్కి మాత్రము బెండ్ అవ్వకండి. ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. రైట్ ఒకసారి ట్విస్ట్ మిడిల్, లెఫ్ట్ ఒకసారి ట్విస్ట్ మిడిల్, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు. సో లేని వాళ్ళు ఇలా ఫ్రంట్కి బెండ్ అయ్యి మరి పొజిషన్ తీసుకొని రైట్ సైడ్ ట్విస్ట్ మిడిల్ పొజిషన్ అలా చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ని మనము సెకండ్ రౌండ్ చేద్దాం. రెడీ పొజిషన్, లెగ్స్ రెండు 2 feet డిస్టెన్స్లో ఉండాలి. డబుల్ హ్యాండ్స్ ఇలా ఫ్రంట్. రెడీ స్టార్ట్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. Slow. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. రైట్, సెకండ్ రౌండ్ కూడా 10 కౌంట్స్ కంప్లీట్ చేసాం. సో సేమ్ ఎక్సర్సైజ్ మనము లాస్ట్ ఫైనల్ రౌండ్ చేద్దాం. రైట్ పొజిషన్, రెడీ స్టార్ట్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. Relax. Right, very good. So
ఈ ఎక్సర్సైజ్ మనము 10 కౌంట్ చేసామండి. సో అలాగ 3 రౌండ్ చేసాము. రెగ్యులర్గా వర్కౌట్ చేసేవాళ్ళు మీరు 20 కౌంట్స్ అయినా నాన్ స్టాప్గా చేయొచ్చు, 30 కౌంట్స్ అయినా చేయొచ్చు. సో మేమైతే స్టార్టింగ్ బిగినర్స్ కోసం అంటే మా వీడియోస్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళ కోసం మేము 10 కౌంట్ చేస్తున్నాము. సో మీ రెగ్యులర్గా వర్కౌట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే 30 కౌంట్స్ ఈజీగా చేయొచ్చు. 100% లోయర్ బ్యాక్ ఫ్యాట్ మజిల్ తగ్గుతుంది, బ్యాక్ ఫ్యాట్ తగ్గుతుందండి. సో రెగ్యులర్గా చేయాలి ఈ ఎక్సర్సైజ్ని. మరి ఇంకొక ఎక్సర్సైజ్ లోయర్ బ్యాక్ ఫ్యాట్ తగ్గడానికి సంబంధించిన ఇంకొక ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.